హాయ్ హలో ఈరోజు మనం వర్బ్స్ కోసం తెలుసుకుందాం. వర్బ్స్ చాలా రకాలుగా ఉంటాయి. కానీ వీటిలో మనకు చాలా ఉపయోగపడే వర్బ్స్ కోసం మనం ఈరోజు తెలుసుకుందాం. సో అవేంటంటే జనరల్‌గా మెయిన్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ వీటిని మాత్రమే మనం ఎక్కువ ఉపయోగిస్తుంటాం. కానీ మెయిన్ వర్బ్స్‌లో కూడా 2 రకాలుగా ఉంటాయి. రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. అలాగే ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్‌ని 3 రకాలుగా విభజించారు. అవేంటంటే ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్, సెమీ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో అలాగే రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్‌లో కూడా వర్బ్ ఫార్మ్స్ వచ్చేసి వి1, వి2, వి3, వి4, వి5 ఈ విధంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు మెయిన్ వర్బ్స్ అంటే ఏంటి? ఆక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో బిఫోర్ థాట్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్‌గా ఉంది. 35 డేస్‌లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది. మీకు గనుక లింక్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అదే విధంగా ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ వర్బ్స్‌కి లిస్ట్ మీకు కావాలనుకుంటే లిస్ట్ అని కామెంట్ చేయండి. మొత్తం మెటీరియల్ అనేది మీకు నేను కామెంట్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో మెయిన్ వర్బ్స్ ఎలా ఉంటాయి? ఆక్సిలరీ వర్బ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు చూద్దాం. సో మెయిన్ వర్బ్స్ అంటే రన్, ఈట్, రైట్, ప్లే, రీడ్, స్లీప్, సింగ్, థింక్, ఫీల్, గో వీటిని మెయిన్ వర్బ్స్ అంటారు. ఏదైనా సెంటెన్స్‌ని మనం ఫార్మ్ చేయడానికి ముఖ్యంగా ఉపయోగించే వర్బ్‌ని మెయిన్ వర్బ్ అంటాం. సో ఆక్సిలరీ లేదా హెల్పింగ్ వర్బ్. ఇక్కడ పేరులోనే మీకు కనిపిస్తుంది హెల్పింగ్ వర్బ్ అంటే. సో యామ్, ఈజ్, ఆర్, వాస్, వర్, బీన్, హావ్, హాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్ వీటన్నిటిని ఆక్సిలరీ వర్బ్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఇవి సెంటెన్స్‌ని క్రియేట్ చేయటంలో సహాయక క్రియలుగా వీటిని ఉపయోగిస్తాం. సో వీటి మీద ఒక ఫుల్ వీడియో అనేది చేయడం జరిగింది. వీడియో యొక్క లింక్ మీకు కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. లేదా మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి. మీకు ఫుల్ వీడియో అనేది అవైలబుల్‌గా ఉంటుంది. థాంక్ యూ వెరీ మచ్.